హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. మన ఐ డ్రీమ్ ప్రేక్షకుల కోసం ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క వీడియో కూడా మంచి ఇన్ఫర్మేటివ్గా ఇవ్వడమే మేము లక్ష్యంగా పెట్టుకొని ముందుకెళ్తున్నాం. కాబట్టి ఈరోజు నేను మీ ముందుకు ఒక మంచి ఇన్ఫర్మేటివ్ ఒక వీడియో అనేది కూడా తీసుకొని వచ్చాను. అదేంటంటే మెడ్స్టార్ హాస్పిటల్స్ వాళ్ళు 10 రూపాయల ఓపీ ఫీజుతో కూడా వాళ్ళైతే మరి వైద్యం చేస్తున్నారంట. అసలు 10 రూపీస్తో అసలు ఓపీ ఫీజు ఎక్కడైనా ఉందా? అస్సలు లేదు కదా. మరి వీళ్ళు 10 రూపీస్ ఓపీ ఫీజుతో అసలు వైద్యం అనేది ఎలా చేస్తున్నారు, అసలు అది సాధ్యమేనా అనేది వాళ్ళనే అడిగి తెలుసుకుందాం. ఇంకొక స్పెషాలిటీ అనేది కూడా ఉంది. ఏంటంటే ఒక క్రిటికల్ స్టేజ్లో ఉన్న లేడీకి అయితే వీళ్ళైతే వైద్యం చేసి సక్సెస్ఫుల్గా ఆ సర్జరీని కూడా కంప్లీట్ చేశారంట. ఇలాంటి ఎన్నో సక్సెస్ఫుల్ స్టోరీస్ అనేది కూడా మన మెడ్స్టార్ హాస్పిటల్స్లో ఉన్నాయి. అండ్ డాక్టర్తో పాటు పేషెంట్ అసలు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి అనేది వాళ్ళనే అడిగి తెలుసుకుందాం. నమస్తే లత గారు. నమస్తే. మెడ్స్టార్ హాస్పిటల్స్ లో 10 రూపాయలకి ఓపీ ఫీజు అని చెప్పేసి వైద్యం చేస్తున్నారని కూడా విన్నాను. అది ఎంతవరకు నిజం? స్టార్ట్ అయిందండి. యూజువల్ గా 2 months అవుతుంది. యాక్చువల్ గా మెడిస్టార్ హాస్పిటల్స్ పెట్టి 3 years అయిన సందర్భంగా ఎక్కువ పేషెంట్స్ ని రీచ్ అవ్వాలి, ఎక్కువ పేషెంట్స్ దగ్గరికి మా సర్వీసెస్ వెళ్ళాలి అన్న ఒక ఇంటెన్షన్ తో ఇది స్టార్ట్ చేశాము. వీఆర్ డూయింగ్ ఇట్ సక్సెస్ఫుల్లీ. ఈవెన్ జనాలకు కూడా మేము అందుబాటులోకి వెళ్తున్నాము. అన్ని 5 branchesలోనూ మేము ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం. నార్మల్గా క్లినిక్స్లోనే యూజువల్గా చూస్తే 100+ అమౌంట్ అలా ఉంటుంది. ఇలాంటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్లో మెయిన్గా 10 రూపీస్ అనేటప్పటికి ఇది ఎంతకాలం కొనసాగిస్తారు, ఎలాంటి సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తారు, ఏమన్నా డిఫరెన్స్ ఏమన్నా ఉంటుందా? ఏంటంటే ఇప్పుడు 10 రూపీస్ ఓపీ ఒకటే చెప్పి తర్వాత ల్యాబ్లో ఫార్మసీలో చార్జ్ చేస్తూ ఉంటారు, తర్వాత ఇంకా పెంచుతారు బిల్లు అనేది యూజువల్గా అపోహ అనేది ఉంటుంది. మేము అలా పెట్టలేదండి. 10 రూపీస్ ఓపీ మీకు ఎక్స్పర్ట్స్ కన్సల్టేషన్ ఉంటుంది. అంటే జనరల్ ఫిజిషియన్ కానీ, గైనకాలజిస్ట్ కానీ, ఆర్థోపెడిషన్, ఎముకల్ డాక్టర్ కానీ, పిల్లల డాక్టర్ కానీ ఎవరైనా ఎక్స్పర్ట్ అంటే మీకు వచ్చినప్పుడు మీ ప్రాబ్లం ఏంటి అనేది కరెక్ట్గా ఒక ఎక్స్పర్ట్ ఐడెంటిఫై చేసి మీకు సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అలాగే సేమ్ టైం ఇప్పుడు అదే ల్యాబ్లో మీకు 25% డిస్కౌంట్, ఫార్మసీలో 20% డిస్కౌంట్, ఓవరాల్ ఐపీ బిల్లింగ్ మీద కూడా 20% డిస్కౌంట్. సో ఓవరాల్గా ఒక్కసారి పేషెంట్ వస్తే వాళ్ళకి ఏదైనా ఐడెంటిఫై అయితే మేము ఎంతవరకు సర్వీస్ చేయగలము అనేది ఎవ్రీ ఫీల్డ్లో మేము సర్వీస్ చేస్తున్నాం. సో ఇట్స్ నాట్ ఓన్లీ ఓపీ. అండ్ మెడ్స్టార్ హాస్పిటల్స్ మన త్రూఅవుట్ తెలంగాణలో చూసుకుంటే సో టోటల్ 5 branches అనేది కూడా ఉంది. ఇది కేవలం ఒక బ్రాంచ్ 2 branchesకే ఉంటుందా, లేకపోతే అన్ని బ్రాంచెస్ లో కూడా ఇంప్లిమెంట్ చేస్తారా? అన్ని బ్రాంచెస్, ఆల్ 5 branches మెడిస్టార్ లో ఇంప్లిమెంట్ అవుతుంది. ఎస్ఆర్ నగర్, పటాన్చెరు, బోడుప్పల్, తాండూరు, కోటిపల్లి, ఆల్ 5 branches లో ఇది ఇంప్లిమెంట్ అవుతుంది. వేరే హాస్పిటల్స్ కి మన మెడ్స్టార్ హాస్పిటల్స్ కి ద డిఫరెన్స్ ఏంటి? మీరు ఎలాంటి సర్వీసెస్ ఎక్కువగా అంటే మన పేషెంట్స్కి రీచ్ అవ్వడానికి చేస్తున్నారు? మెడిస్టార్ హాస్పిటల్స్లో అన్ని డిపార్ట్మెంట్ సర్వీసెస్ అవైలబుల్ ఉంటాయండి. కొంచెం కార్డియాలజీ తప్ప ఆల్ సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్ అంటే గుండె డాక్టర్ తప్ప మీకు అన్ని సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి ఇందులో. సో ఎనీ సర్వీస్ అంటే మీరు ఫస్ట్ వచ్చినప్పుడు ఒక బేసిక్ జనరల్ ఫిజిషియన్ చూసి ఆ తర్వాత సూపర్ స్పెషాలిటీ ఏ నీడ్ ఉన్నా కూడా మెడిస్టార్ హాస్పిటల్స్లో మీకు ప్రొవిజన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆల్ టైప్ ఆఫ్ సర్జరీస్ అంటే ఏ సర్జరీ అయినా, హై రిస్క్ అయినా, ఏ పేషెంట్ అయినా కూడా మెడిస్టార్ హాస్పిటల్స్లో మనం టేకప్ చేసుకోవడానికి అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అంటే ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చారండి, సపోజ్ నేను గైనకాలజిస్ట్, నా దగ్గరికి ఒక పేషెంట్ వచ్చారు, మొన్న రీసెంట్గా డెలివరీ అయ్యారు నా దగ్గర. పేషెంట్కి కిడ్నీ వాపు ఉంది, ఆవిడకి ఫస్ట్ డెలివరీలోనే ఉంది, అది చూసుకోలేదు, మిస్ అయిపోయింది, డెలివరీ అయిపోయారు, తర్వాత ఆవిడ దాన్ని అంతగా ఫాలో అప్ చేసుకోలేదు. ఆవిడ మన దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే మన దగ్గర రావడమే 7th monthలో వచ్చింది ఆవిడ. అప్పటికే కిడ్నీ కంప్లీట్గా వాపు వచ్చేసింది, రైట్ సైడ్ కిడ్నీ కంప్లీట్ వాపు వచ్చేసింది. ఇప్పుడు బేబీని సేవ్ చేసుకుంటూ, మదర్ని సేవ్ చేసుకుంటూ ఎర్లీగా డెలివరీ చేసి బేబీ మదర్ షుడ్ బి ఫైన్. ఇట్లాంటి కేసెస్లో ఏముంటుందంటే యూరాలజిస్ట్, ఫిజిషియన్, గైనకాలజిస్ట్, పిడియాట్రిషియన్, న్యూనటాలజిస్ట్ ఒక టీమ్ లాగా ఫామ్ అవుతాం. ఇప్పుడు ఆ బేబీ నెలలు నిండకుండా పుట్టిందంటే పిడియాట్రిషియన్, న్యూనటాలజీ వాళ్ళు కావాలి. అట్ ద సేమ్ టైం గైనిక్ ఎక్స్పర్ట్స్ గైనిక్ కావాలి. ఎలా బేబీని గ్రోత్ ఎలా మానిటర్ చేసుకోవాలి, బేబీని డెవలప్ అవుతుందా లేదా చూసుకోవడానికి. అట్ ద సేమ్ టైం యూరాలజీ వాళ్ళు కూడా కావాలి. అది ఎందుకు వాపు వచ్చింది, ఏంటి ప్రాబ్లమ్, ఎలా డీల్ చేసుకోవాలి, డెలివరీ టైంలో ప్రాబ్లమ్స్ అరేంజ్ అయితే ఎలా, ఇలా. సో మల్టీగా ఆల్ డాక్టర్స్ విల్ ఫార్మ్ ఎ టీమ్, డీల్ ద కేస్ అండ్ సేఫ్లీ మదర్ అండ్ బేబీని డిశ్చార్జ్ చేస్తున్నాం ఇవాళ. నేను ఈరోజు మెడ్స్టార్ హాస్పిటల్స్కి వచ్చి మీతో ఇంటర్వ్యూ చేయడానికి గల రీజన్ కూడా ఇంకోటి ఉంది. ఏంటంటే ఒక క్రిటికల్ కేస్, మీరు ఇప్పుడు చెప్పిన క్రిటికల్ కేస్ని వేరే హాస్పిటల్స్లో వాళ్ళు జాయిన్ చేసుకోవడానికైనా కానీ ట్రీట్మెంట్ ఇవ్వడానికి కూడా వాళ్ళు భయపడ్డారు. అలాంటిది మెడ్స్టార్ హాస్పిటల్ తీసుకొని అది కూడా సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ చేసి సర్జరీ చేసి
ఇద్దరిని కూడా నిజంగా ఆరోగ్యకరంగా తీసుకెళ్తున్నారంటే నాకు అది చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. అవునండి. యాక్చువల్గా ఆవిడ రావడం కూడా కిడ్నీ పెయిన్తోనే మన దగ్గరికి వచ్చారు. ఇంకా నెలలు నిండలేదు బేబీకి, కిడ్నీ పెయిన్తోనే వచ్చారు. ఫస్ట్ కిడ్నీ పెయిన్లో నుంచి స్టార్ట్ అయ్యి ఇన్ఫెక్షన్ బాడీలోకి స్ప్రెడ్ అయిపోయి దానివల్ల ప్లేట్లెట్స్ తెల్ల రక్త కణాలు పడిపోయి మెల్లిగా అది బేబీకి ఎఫెక్షన్ స్టార్ట్ అయ్యి ఉమ్మునీరు పోవటము. సో ఇలా మేము నలుగురం టీమ్ డాక్టర్స్ ఫామ్ అయ్యి డెలివరీ చేసి రైట్ నౌ మదర్ ఈస్ బీయింగ్ డిశ్చార్జ్. బేబీ ఈజ్ ఆల్సో హెల్దీ, 2.6 kgs హెల్దీ బేబీ. సూపర్ రియల్లీ. అంటే ఇన్ని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ బోల్డెన్ ఉన్నాయి, కాకపోతే ఆ వైద్యం అనేది కూడా చాలా ఖర్చుతో కూడుకున్నది. అది కాకుండా మనము ప్రాణాల మీదకి వచ్చినప్పుడు ఖచ్చితంగా మంచి ట్రీట్మెంట్ కావాలి, డబ్బుల కోసం ఎంత అని చూసుకోము. కానీ ఇక్కడ మెయిన్గా మెడ్స్టార్ హాస్పిటల్స్లో నేను ఇందాక నుంచి తిరిగాను, చూశాను. సో ట్రీట్మెంట్ వైజ్ కానీ అండ్ మనీ వైజ్ కానీ సో చాలా రీజనబుల్గా అన్నీ అనిపించింది అనమాట. మెయిన్గా ఇలా వేరే హాస్పిటల్స్కి మన హాస్పిటల్కి ఆ ట్రీట్మెంట్ విషయంలో ఇలా అంటే తక్కువ అమౌంట్తో చేయడానికి గల రీజన్ ఏంటి? మెయిన్ ఏ మోటోతో మీరు ఈ సర్వీస్లోకి దిగారనుకో? యూజువలీ నేను ఉస్మానియా అండి, ఫ్రమ్ ఉస్మానియా. ఐ హ్యావ్ సీన్ ఆల్ ఎలాంటి హై రిస్క్ కండిషన్స్లో పేషెంట్స్ ఉంటారో నేను అన్నీ చూశాను యాక్చువల్గా. సో ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఎలా ఉంటుంది అని అంటే డబ్బులు, అఫోర్డబిలిటీ, గుడ్ డాక్టర్ ఇలా ఉంటుంది. సో దట్ ఈస్ ద ఓన్లీ ఇంటెన్షన్. ఇప్పుడు శివమోహన్ గారు అని ఉంటారు డాక్టర్ గారు, ఆయనకు 30 years ఎక్స్పీరియన్స్ ఉంది. మాకు వన్ ఆఫ్ ద MD ఆయన కూడా అంతే. ఆయన ఎవ్రీ థర్స్డే తాండూరులో హీ సీస్ ఫ్రీ ఓపీ. ఆల్మోస్ట్ 500 people వస్తారు తాండూరు అంతా. 500 people ఎవ్రీ థర్స్డే ఫ్రీ ఓపీ. సిన్స్ 20 years ఈజ్ ఫాలోయింగ్ దిస్. సో ఆయన వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్గా సర్వీస్ ఓరియంటెడ్గా వెళ్ళాలనేది మెడిస్టర్ హాస్పిటల్ ఎస్టాబ్లిష్మెంట్ మెయిన్ రీజన్. అండ్ మోర్ ఓవర్ 3 years అయ్యేసరికి ఇంకొంచెం అప్రోచ్ పెంచుకోవడానికి, అంటే పేషెంట్స్కి ఎవరైతే అప్రోచబుల్ లేరో, ఎక్కడ వెళ్ళాలి కార్పొరేట్ ట్రీట్మెంట్ ఇలా భయపడే వాళ్ళకి వీ ఆఫర్ అ గుడ్ సొల్యూషన్. సో మల్టీ టీమ్ ఆల్ డాక్టర్స్ వీ ఆఫర్ అ గుడ్ సొల్యూషన్. వచ్చి వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకుంటే అంటే వాళ్ళు క్లియర్గా అర్థమవుతుంది. ఒక స్పెషలిస్ట్ దగ్గరకు వస్తారు, ఇప్పుడు బీపీ ఉంది, షుగర్ ఉంది, స్ట్రోక్స్ వస్తున్నాయి రికరెంట్గా, ఏమైనా హిస్టరీ ఉంది ఫ్యామిలీలో, సో డైరెక్ట్గా జనరల్ మెడిసినే మీకు 10 rupees ఓపీకి అవైలబుల్ ఉంటారు. సో ఇప్పుడు ఆయన టెస్టులు రాస్తారు ఆబ్వియస్గా. సో టెస్టులు రాస్తే మరి తర్వాత ఎలా, ఇప్పుడు వాటికి కొంచెం ఖర్చు అనేది ఉంటుంది, టెస్ట్ ఇన్వెస్టిగేషన్స్ అనేది ఉంటుంది. సో వాటికి మళ్ళీ 20% డిస్కౌంట్ ఇస్తాం. సో దట్ వాళ్ళకి ఏంటి ప్రాబ్లం అనేది ఫస్ట్ ఐడెంటిఫై అవ్వాలి. మనం ప్రాబ్లం ఐడెంటిఫై చేస్తే ట్రీట్ చేయొచ్చండి. ముందు ప్రాబ్లం ఐడెంటిఫికేషన్ దగ్గర మేము జనాలకి హెల్ప్ చేయగలిగితే ట్రీట్మెంట్ వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే హాస్పిటల్లో మమ్మల్ని ఇలా చూసి మాకు ఐడెంటిఫై చేశారు కాబట్టి సో మా వర్త్ అనేది అర్థమవుతుంది. సో దట్ ఈస్ ద మెయిన్ ఇంటెన్షన్. మన దగ్గర అన్ని ట్రీట్మెంట్స్ అనేది కూడా దొరుకుతున్నాయి, కేవలం మన కార్డియాక్ క్యాత్ ల్యాబ్ తప్ప బేసిక్ కార్డియాలజీ అవైలబుల్ ఉంటుందండి. క్యాత్ ల్యాబ్ అంటే స్టెంటింగ్స్ తప్ప, అది తప్ప బేసిక్ కార్డియాలజీ అవైలబుల్ ఉంటుంది. అంటే గైనిక్ సంబంధించి కూడా స్పెషలైజ్డ్ డాక్టర్స్ అందరూ కూడా అవైలబుల్ గా ఉన్నారు. అవునండి, గైనిక్ సంబంధించి ఆల్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అన్ని బ్రాంచెస్ లోనూ ఉంటారండి. సో హై అండ్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్, IUIs, IVFs, అలాగే హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ కూడా. నార్మల్ ప్రెగ్నెన్సీస్ కాకుండా ఇప్పుడు ప్రతి ప్రెగ్నెన్సీకి అవుట్ ఆఫ్ 10 pregnancies 6 or 7 ఆర్ హై రిస్క్. నార్మల్గా వచ్చే ప్రెగ్నెన్సీస్ చాలా తక్కువ ఉంటున్నాయి ఫ్రాంక్లీ, ఏదో ఒక రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది. సో అన్ని హై రిస్క్ ఫ్యాక్టర్స్ని హ్యాండిల్ చేయగల డాక్టర్స్ ఆల్ 5 branches లో ఉన్నారు. మెడ్స్టార్ హాస్పిటల్స్ ఇచ్చే సర్వీస్ కానీ అన్నీ చాలా చక్కగా చెప్పారు. కాకపోతే ఇందాక మీరు చెప్పిన క్రిటికల్ కేస్ అనేది ఒకటి ఉంది కదా, సో ఆ పేషెంట్ దగ్గర నుంచి అంటే ఆ పేషెంట్ ఏమైనా మాట్లాడించగలుగుతారా? షూర్ అండి, పైన ఉన్నారు, రమ్య తన పేరు ఉన్నారు, వీ కెన్ టాక్. ఓకే లత గారు, సో పేషెంట్ తనేనా? తనేనండి, రమ్య. తను యాక్చువల్లీ మెయిన్ ప్రాబ్లం వచ్చేసి కిడ్నీ ఎన్లార్జ్మెంట్, కిడ్నీ బాగా లావ్ అయిపోయి వచ్చింది. దాంతో బేబీకి ఏంటంటే బేబీకి కూడా స్పేస్ లేక బేబీ కొంచెం నెలలు నిండకుండా డెలివరీ చేయాల్సిన స్టేజ్ అనమాట. సో దానికి మేము ప్రీ ప్లాన్డ్గా ముందే బేబీ లంగ్స్ మెచ్యూర్ అవ్వడానికి ముందే ఇంజెక్షన్స్ ఇచ్చుకొని ప్రీ ప్లాన్డ్గా మదర్ బేబీ ఇద్దరు సేఫ్ ఉండేలాగా వీ హ్యావ్ డెలివర్డ్ హర్. నౌ షీ ఈస్ ఫైన్ విత్ అ బేబీ క్యూటీ పై. రమ్య. ఓకే అమ్మా, ఎలాంటి సిచ్యువేషన్లో ఇక్కడికి వచ్చావు, ఇప్పుడు ఎలా ఉంది మీకు? వచ్చినప్పుడు మాత్రం మస్తు చాలా బాధతోటి మస్తు పెడుతురు వచ్చిన. ఇప్పుడు మనం వెళ్తేటప్పుడు మస్తు హ్యాపీగా వెళ్తున్నాయి. ఇట్లా వెళ్తాను నేను కూడా అనుకోలేను. మేడం మస్తు మంచిగా చేసేది, కేరింగ్ కూడా. ఎప్పటి నుంచి ఉందమ్మా ఈ ప్రాబ్లం? 7 months నుంచి స్టార్ట్ అయింది ప్రాబ్లం. ఇప్పుడు రిలాక్స్గా వెళ్తున్నా మేడం వల్ల. తనకైతే హ్యాపీగా బేబీని తీసుకొని వెళ్తున్నావు. సర్వీస్ ఎలా ఉంది ఇక్కడ? సర్వీస్ మాత్రం సూపర్, 5 star రేటింగ్ ఇవ్వచ్చు మెడిస్టార్కి అయితే. సో మెడ్స్టార్ విత్ 5 star అనమాట. మ్యామ్, ఇలాంటి సక్సెస్ఫుల్ స్టోరీస్ ఇంకా ఎన్ని ఉన్నాయి మన మెడ్స్టార్? చాలా ఉన్నాయండి. యాక్చువల్లీ ఈ 2 yearsలో నేను చేసిన ప్రతి కేసు హై రిస్క్ కేసు. ఓకే. బీయింగ్ ఇన్ పెరిఫరీస్ అంటే అవుట్ ఆఫ్ ద సిటీ ఉండటం వల్ల ఎవ్రీ హై రిస్క్ కేసు, కొన్ని పాన్సైటోపీనియాస్, అసైటీ, మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్న కేసెస్ కూడా డెలివర్ చేశాము. సో షీఈ్ వన్ ఆఫ్ అస్.
ఓకే, దానికైతే మేము వచ్చి అంటే మేము ఉన్న టైంలోనే సో ఆ పేషెంట్ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక జెన్యున్ ఫీడ్బ్యాక్ అనేది కూడా తీసుకున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో ఎలాంటి క్రిటికల్ కేసెస్కైనా కానీ మెయిన్గా మనందరికీ గుర్తు రావాల్సిన నేమ్ ఏదైనా ఉందంటే అది మెడ్స్టార్. మరి అయితే జెన్యున్ ఫీడ్బ్యాక్ అనేది కూడా తీసుకున్నాం కదా. సో 5 స్టార్ విత్ మెడ్స్టార్. సో ఇది క్యాప్షన్ లాగా మనకైతే గుర్తుండిపోయేలా ఉంది. సో ఇది వాళ్ళ మన ఇంటర్వ్యూ. సో మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఇస్ యువర్ చాణక్య.